మీడియా మిత్రులకి స్వాగతం. ఈ రోజున ఇక్కడికి మీ అందరి కోసం ముఖ్య ఉద్దేశం, గత కొంతకాలంగా సాక్షి పేపర్లో, సాక్షి మీడియాలో వస్తున్నటువంటి కథనాలని వాటి నిజ స్వరూపాలు ఏంటో మీ ముందు ఉంచుదామని చెప్పి రమ్మటం జరిగింది. ఈ రోజున మీకు తెలియజేసేది ఏంటంటే, రాత్రి పెద్దవరం గ్రామంలో ఇసుక డంపింగ్ యార్డ్ ఉందని, అక్కడ ఇసుక డంప్ చేస్తున్నారని, అక్కడ నుంచి ట్రాక్టర్ల ద్వారా తెలంగాణకి ఇసుక తరలిస్తున్నారని చెప్పేసి కొంతమంది కోవర్టులు ఎమ్మెల్యే గారు సమాచారం ఇవ్వడంతో ఎమ్మెల్యే గారు అక్కడికి వెళ్ళడానికి పరిశీలించారు. కానీ ఆ ఎమ్మెల్యే గారు నిజాలు పూర్తిగా తెలుసుకోకుండానే పార్లమెంట్ నాయకుల మీద అభియోగం వేయడం జరిగింది. అది మేము పూర్తిగా ఖండిస్తున్నాము. విషయం ఏంటంటే, రాత్రి నిజాలు పరిశీలించాల్సి వస్తే యథార్థంగా చూడండి, నిర్మితులు అటువంటి మీరంతా ఇల్లు కట్టుకుంటున్నారు. అక్కడ ఆ ఇసుక తాలూకా ఇల్లు గత నెల రోజుల నుంచి ప్రత్యేకంగా సిపి గారు ఎప్పుడైతే తిరువూరులో ఇసుక లారీలు ఆపారో ఆ రోజు నుంచి కూడా ఎక్కడికి తిరువూరు మైలవరం దాటి మైలవరం టోకెన్ ఎంచుకొని ఇసుక లారీ తిరువూరు రావాలి. మీ అందరికీ తెలుసు, మైలవరం సిపి ఆఫీస్ నుంచి టచ్ లేకుండా తిరువూరుకి ఆ ఇసుక రోడ్ అనేది రాదు. ఆ దగ్గర సిపి గారి వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్తోనే చట్టపరంగా రోడ్డు తెచ్చుకొని వాళ్ళు కన్స్ట్రక్షన్కి ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఆ ఇల్లు కట్టుకునేది కూడా ఒక సామాన్య కార్యకర్త, తెలుగుదేశం పార్టీ కార్యకర్త. అతను కట్టుకున్న ఇంటిని పరిశీలించి దాని నిమిత్తం ఒక 2 లోడ్లు ఇసుకున్న మాట అయితే వాస్తవం. అక్కడ 2 లోడ్లు ఎటువంటి ఇల్లు కట్టుకోరండి. పోనీ డంపింగ్ యార్డ్ అక్కడ ఉందా? తరలించంగా 9 ట్రక్కులు ఇసుకోవాలని చెప్పేసి అన్నారు. ఎవరో దాన్ని ఓపెన్ చేయలేదు. 9 ట్రక్కులు వస్తుందని చెప్పి దాన్ని ఎవరు ఓపెన్ చేయలేదు. దాంతోపాటు టాటాలో పెట్టి తోలేరు, మా దగ్గర వీడియోస్ దాన్ని ఎవరు ఓపెన్ చేయలేదు. కొంతమంది కోర్టులు తప్పుడు సమాచారం ఇస్తూ ఇటు పార్టీని, ఎమ్మెల్యే గారిని తప్పుగా పట్టిస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మా తిరువూరు నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఇసుక మాఫియా అనేది లేదు, ఇది ఖచ్చితం. ఇటువంటి విషయాల మీద, ఇటువంటి చర్యల మీద మేము ఈ విషయాన్ని పార్టీ దృష్టికి తీసుకెళ్తాము. పార్టీ ఎటువంటి చర్యలు తీసుకున్నా కానీ ఈ విషయం బహిర్గతం చేసుకోవాలని కట్టుబడి అని వీడియో మీద తెలియజేస్తున్నాం. అందులో భాగంగా ఇంకోటి, తిరువూరులో గంజాయి ఉందనేది ఒక అభియోగం వచ్చింది. మన జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం ఆంధ్ర రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా చేయాలనేది ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగానే ఏగల్ టీం అని ఒక టీంని తయారు చేశారండి. ఆ ఏగల్ టీంని తయారు చేసి దాంట్లో రవికృష్ణ గారు అనే పవర్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ని యాడ్ చేసి ఆయన ద్వారా గంజాయిని మీద ఉక్కుపాతం మోపుతున్నారు. అందులో భాగంగానే గత 6 నెలలుగా మన తిరువూరు నియోజకవర్గంలో 4 కేసులు పీడియాక్టిక్ అంతా పెట్టి 19 మందిని రిమాండ్కి పంపించారు. ఆ విషయంలో మన పోలీసు వారు మనకి బాగా సహకరించారు. ఆ తర్వాత ఇప్పటి వరకు గంజాయి అనే మాట తిరువులో వినిపించలేదు. అటువంటి ప్రశాంతంగా ఉన్న తిరువురిని గంజాయికి ఎందుకు చిత్రీకరిస్తున్నారు? ఇదంతా ఎవరి పని? దీన్ని పనిచేసే కోవర్టులు ఎవరు? వీడియో ముందుకు వచ్చి చెప్పాలి. ఎవరో అసత్యంగా చెప్పేది ఎలా ఉంటుంది అంటే, ఊరు పేరు ఉండదు చెప్పేదానికి మాట నేస్తారు. అది ఎలా సాధ్యం చెప్పండి? పనికి ఊరు పేరు ఉండాలి కదా. ఊరు పేరు ఉంటే అది ఊరు అవుతుంది, పేరు అవుతుంది. అలా కాకుండా మాట నేస్తున్నారు. అది అవాస్తవాలు. దీన్ని కూడా మీ పార్టీ దృష్టికి తీసుకెళ్లాము, మన బల్లాగారి దృష్టికి తీసుకెళ్లాము. ఆయన చర్య తీసుకుని చెప్పేసి అన్నారు. ఏదైనా ఉంటే మీరు ఓపెన్ గా పలానా చెప్పండి. చెప్పకుండా ఏదో ఊరు పేరుని మాట చెప్పేసి ఇంటికి వెళ్ళి కూర్చుంటే తర్వాత పార్టీ కంటే చాలా బాధపడుతున్నారండి. మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. తర్వాత మరొక విషయం ఏంటంటే, గత వైన్ షాపులు వచ్చిన 3 నెలలకి ఎమ్మెల్యే గారు డోర్ టు డోర్ పర్యటనలో భాగంగా వైన్ షాపులు తిరువూరులో మెయిన్ రోడ్లో ఉన్నాయండి, ఇది చట్టబద్ధంగా విరుద్ధం అని చెప్పేసి 3 షాపుల్ని తానే స్వతహాగా వెళ్ళి షట్టర్లు వేసేసి తాళాలు వేశారు. ఆ తర్వాత అక్కడ ఉన్న వైసీపీ నాయకులు, తెలంగాణ నాయకులు వ్యవస్థను మేనేజ్ చేసుకొని ఆ షాపులు మార్చకుండా బెల్ట్ దంతాలు నడుపుకుంటూ తిరువూరులో వైన్ షాపులు నడుస్తాం. అవి మేము పార్టీ దృష్టికి తీసుకెళ్తాం. ఇంకోటి ఏంటంటే అండి, పార్టీ దృష్టికి తీసుకెళ్తాం. అయితే దాని మీద కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి, పార్టీ దృష్టికి తీసుకెళ్లి వాటి మీద తగు చర్యలు తీసుకోవాలి. ఇంకా చాలా సమస్యలు ఉంది తిరువూరులో. దగ్గర 3 లేఅవుట్ల్లో ద్రావ్యం తోలుతున్నారు. తీసుకొని ఫోటోలు తీసుకోండి. ద్రావ్యం తోలేసేసి ఇదంతా అర్థం చేశారండి. ఎమ్మెల్యే గారి ఇంటికి పోతగేటు దూరంలో దగ్గర 300 ట్రక్కులు ఇల్లు గ్రావెలు తోలి డంప్ చేసింది.